ఎగ్జాంపుల్స్. నా వి గో ఫర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ XS3 ఎలా కన్వర్ట్ చేశానో అర్థమైంది అనుకుంటున్నా. నా వి గో ఫర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అండ్ కమింగ్ టు ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 6 తీసుకున్నా డెసిమల్ నెంబర్. ఇప్పుడు దీన్ని XS3 రాయాలంటే 6కి +3 యాడ్ చేయాలి, చేస్తే 9 వస్తుంది. 9కి నువ్వు బైనరీ కన్వర్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ 1001, అంటే 6కి 1001 వస్తుంది. అంటే యాక్చువల్ గా 6 అయినా రాసుకునేదేమి +3 రాసుకుంటాము. దట్ ఈస్ ఇట్ ఈస్ XS3 కోడింగ్. నా ఇన్ ద సేమ్ వే సెకండ్ ఎగ్జాంపుల్ 37 రాసమ్మా. 3కి 3 యాడ్ చేశాను, 7కి కూడా 3 యాడ్ చేశాను. మీరు మరి 37కి +3 యాడ్ అంటే 40 కదా సార్, ఏం మీరు ఇట్లా చేశారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ సిస్టమ్, ఇట్ ఈస్ కోడింగ్. మరి చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ సిస్టమ్ టు యాడ్ +3 అంటే 37ని 40 రాయడానికి. ఇట్ ఈస్ కోడింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి యాడ్ చేసుకుంటాం. మీన్స్ 37లో 3కి +3 రాసుకుంటా, 7కి +3 రాసుకుంటా. అప్పుడు 3 + 3 6 అవుతుంది, 7 + 3 10 అవుతుంది. ఈ 6కి బైనరీ నెంబర్ ఏమవుద్ది 0110. 10కి బైనరీ నెంబర్ ఏమవుద్ది 1010. అంటే XS3 కోడ్ ఫర్ 37 is 01101010. Hope you understand whatever I said. Next we go for another example. Few more examples. Have a look at here. 145. Next example is 145. 145. 1కి +3 చేయాలి, 4కి +3 చేయాలి, 5కి +3 చేయాలి. 1 + 3 is 4. 4కి ఎంత 0100. 4 + 3 7. 7కి ఎంత 0111. 5 + 3 ఎంత 8. 1000. So XS3 code for 145 is 0100 0111 1000. And at last fourth example 9203. For this 9203 I have to add 3 for every digit. 9 + 3, 2 + 3, 0 + 3, 3 + 3. So 9 + 3 is 12, 2 + 3 is 5, 0 + 3 is 3, 3 + 3 is 6. 12కి డెసిమల్ నెంబర్ ని బైనరీ కన్వర్ట్ చేస్తే 1100 వస్తుంది, 5కి 0101 వస్తుంది, 3కి 0011 వస్తుంది, 6కి 0110 వస్తుంది. ఫైనల్ గేమ్ రాసా. ది XS కోడ్ ఫర్ డెసిమల్ 9203 is 0100 0101 0011 0110. So these are few examples how to write a decimal number into an XS3 code. How to write a decimal number into an XS3 code. ఎందుకు సార్ ఈ కోడింగ్, కోడ్ లాంగ్వేజెస్ అంటే చెప్పాను కదమ్మా, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడింగ్స్ వాడతాం. సో ఇవి ఇంకా బేసిక్స్ అసలు మనం చదువుకుంటున్నది. జావా is one kind of coding, SAP modules are one kind of coding, .NET is one kind of coding. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. మనం బేసిక్స్ చదువుకుంటున్నాం అంతే ఇక్కడ. Now we go for the next concept. I'll go for the next photo. Be online. If you have a look at here, the next page, the next concept is addition of XS3 numbers. Addition of XS3 numbers. So XS3 కోడింగ్ ఎలా రాయాలో తెలుసుకున్నాం. సో XS3 కోడింగ్ వల్ల వచ్చిన 2 నెంబర్స్ ని యాడ్ చేయడం ఎలా అంటే, XS3 నెంబర్స్ ని యాడ్ చేయాలంటే ఎలా. సో ఫర్ దట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ప్రొసీజర్. In the procedure, the first point is add the given binary numbers. అంటే ఇచ్చిన బైనరీ నెంబర్స్ ని యాడ్ చేయండి అన్నాడు. If there is no carry, subtract 0011 from the above sum. If there is a carry, add 0011 to the sum. చాలా సింపుల్ కాన్సెప్ట్. వాడు ఏ నెంబర్ అయినా ఇవ్వని, అది డెసిమల్ నెంబర్ అవ్వని, బైనరీ నెంబర్ అవ్వని, హెక్సా డెసిమల్ నెంబర్ అవ్వని, ఆక్టల్ నెంబర్ ఇవ్వని, వాడు ఏ నెంబర్ ఇచ్చినా నీకు XS3 కోడింగ్ కి మార్చమంటే ఇచ్చిన నెంబర్ ని ఫస్ట్ బైనరీలోకి రాసుకో. మరీ చెప్తున్నా, అడిషన్ ఆఫ్ 2 XS3 నెంబర్స్ అని వాడు చెప్పి 2 హెక్సా డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు అనుకుందాం. నువ్వు ఆ 2 హెక్సా డెసిమల్ నెంబర్స్ ని బైనరీకి రాసుకొని తర్వాత XS3 కోడింగ్ అడిషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు. 2 డెసిమల్ నెంబర్స్ ఇచ్చి XS3 అడిషన్ చెయ్యి అంటే నువ్వు ఫస్ట్ ఆ 2 డెసిమల్ నెంబర్స్ ని బైనరీకి కన్వర్ట్ చేసుకొని తర్వాత ఈ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ ఆక్టల్ ఇచ్చాడు
గివ్ వన్ కైండ్ ఆఫ్ ఆక్టల్ నెంబర్ ఇచ్చాడు అనుకుందాం. ఆక్టల్ నెంబర్ ఇచ్చినా సరే ఫస్ట్ ఇచ్చిన ఆ రెండు ఆక్టల్ నెంబర్స్ ని నువ్వు బైనరీలో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాక ఆ రెండు నెంబర్స్ ని ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు నెంబర్స్ ని బైనరీ రూపంలో ఇస్తే మనకు కావాల్సింది బైనరీ రూపమే కాదు కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి XS3 కోడింగ్ అడిషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ XS3 కోడింగ్ అడిషన్ ఏమన్నాడంటే యాడ్ టు బైనరీ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాడ్ టు బైనరీ నెంబర్స్ అంటే ఏ నెంబర్ సిస్టమ్ లో ఇచ్చినా బైనరీకి మార్చుకొని యాడ్ చేయాలి. ఆ బైనరీ నెంబర్స్ ని యాడ్ చేశాక ఒకవేళ క్యారీ రాకపోతే 3తో మైనస్ చేయి అన్నాడు. XS3 కోడింగ్ కదమ్మా, దీని పేరు XS3 కోడింగ్ కదా, అందుకోసం మనకి క్యారీ రాకపోతే 3తో సబ్స్ట్రాక్ట్ చేయన్నాడు. ఒకవేళ క్యారీ వస్తే 3తో అడిషన్ చేయంటున్నాడు. ఏదైనా 3తోనే చేస్తాం. క్యారీ రాకపోతే 3తో మైనస్ చేస్తాం, క్యారీ వస్తే 3తో ప్లస్ చేస్తాం. సో ఇట్ ఈస్ అబౌట్ అడిషన్, XS3 అడిషన్. చాలా సింపుల్ మా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒక ఎగ్జాంపుల్ ద్వారా. నా హ్యావ్ ఎ లుక్ అట్ హియర్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ లో యాడ్ 5 + 4 ఇన్ XS3 కోడ్. యాడ్ 5 + 4 ఇన్ XS3 కోడ్. వాడు ఏమన్నాడంటే రెండు డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు, XS3 అడిషన్ చెయ్యి అన్నాడు. నేను ఇందాకే చెప్పా XS3 అడిషన్ చేయాలంటే ఏ నెంబర్ ఫామ్ లో ఉన్నా ఫస్ట్ వాటిని బైనరీలోకి రాసుకోవాలా అని. సో 5కి XS3 కోడ్ ఇది మా. 5కి XS3 కోడ్ ఇది. అండ్ నెక్స్ట్ 4కి XS3 కోడ్ ఇది. బైనరీ రూపంలోనే రాసుకో.